అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతూ ఉన్నారు. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించి వారిని తమ స్వదేశాలకు పంపించే ప్రక్రియను చేపట్టింది ట్రంప్ సర్కార్. ఇప్పటికే ఎంతో మంది అక్రమ వలసదారులను తమ స్వదేశాలకు పంపించింది అమెరికా. తమ దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లిన వారి గురించి తాజాగా ఒక నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి వారి స్వదేశాలకు పంపించి వేస్తోంది ట్రంప్ సర్కార్. ఇప్పటికే అమెరికా నుంచి భారత్ సహా పలు దేశాలకు అక్రమ వలసదారులను తిరిగి పంపించి వేశారు. అక్రమ వలసదారులను గుర్తించి వారి స్వదేశాలకు పంపించే ప్రక్రియను ట్రంప్ సర్కార్ ఇప్పటికే కొనసాగిస్తోంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో 10,382 మంది భారతీయులు దొరికిపోయారు. వీరిలో పెద్దల రక్షణ లేని 30 మంది మైనర్లు కూడా ఉన్నారు. అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన వారిలో కూడా అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. ఈ డేటాను అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలస విధానాలను కఠినతరం చేయడంతో పాటు వీసా జారీ ప్రక్రియపై ఆంక్షలు విధించారు. దీంతో అక్రమ వలసలకు చెక్ పడింది. ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్టులు చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో మొత్తం 34,535 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో చొరబడుతూ పట్టుబడ్డారు. ఇప్పుడు అదే 2025 జనవరి నుంచి మే మాసంలో పట్టుబడిన వారి సంఖ్య 10,382కి పడిపోయింది. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు 70% తగ్గుదల నమోదైంది. రోజుకు సగటున 69 మంది అరెస్ట్ అయ్యారు. ఇదే జో బైడెన్ హయాంలో రోజుకు 230 వరకు అరెస్ట్ అయ్యేవారు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించాయి. వాస్తవానికి అమెరికా ఎన్నికల్లో హ్యారిస్ ఓటమి దాదాపు ఖాయమనుకున్న సమయం నుంచే ఈ ముఠాలు తమ కార్యకలాపాలను తగ్గించినట్లు కథనాలు వెలువడ్డాయి. మరోవైపు ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ముందే ఊహించిన అనేక సిండికేట్లు 2024 చివరి నుంచి తమ అక్రమ వలసల ఆపరేషన్లను నిలిపివేశాయి. దీంతో యుఎస్ కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారం సరిహద్దుల్లో పట్టుబడుతున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. 2024 ఏప్రిల్ నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 332 మందిని అక్కడి నుంచి వెనక్కి పంపారు. భారతీయులు అక్రమ రవాణాదారుల మాటలు విని కఠిన మార్గాల్లో ప్రయాణించి అమెరికాలో ప్రవేశించాలనుకుంటారు. భారీ సరిహద్దు గోడ కంచెలను తప్పించుకునేందుకు ప్రమాదకరమైన సముద్ర మార్గాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. మే 9వ తేదీన ఇలా ప్రయాణిస్తూ కాలిఫోర్నియాలోని డెల్ మార్ సమీపంలో పడవ బోల్తాపడి భారత్ 14 ఏళ్ల బాలుడు 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ అన్నా చెల్లెలు. ఇలాంటి పడవలు తరచూ మెక్సికో తీరం నుంచి బయలుదేరి అమెరికాలో జలాల్లోకి చొరబడతాయి. తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయసు 12 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటోంది. చాలా అరుదుగా అంతకంటే చిన్నవారు కూడా ఉంటున్నారు. ట్రంప్ వలస విధానాలపై కఠిన చర్యల కారణంగానే అక్రమ వలసలు ఆగాయని చెబుతున్నారు. అయితే ప్రమాదకర మార్గంలో 10,382 మంది భారతీయులు ప్రాణాలను పణంగా పెట్టి అక్రమంగా ప్రవేశించారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అమెరికా కలల మోజులో మైనర్లు కూడా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన 500 మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా, మెక్సికో, అమెరికా, కెనడా సరిహద్దుల్లో చాలా మంది తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరసత్వం వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్లేవారు. కానీ ట్రంప్ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలివేయడంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పెద్దల రక్షణ లేకుండా 30 మంది మైనర్లు అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి వెళ్లడం అమెరికాపై భారతీయులకున్న మోజుకు అద్దం పడుతోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అక్రమ వలసలు భారీగా తగ్గిపోయాయని అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక నివేదికను వెల్లడించింది. అమెరికాకు అక్రమంగా వలస వెళ్లే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లుగా ఆ నివేదిక వెల్లడించింది.